V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవనిగడ్డ నియోజకవర్గ కోడూరు మండలంలో అగ్ని ప్రమాద సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన జనసేన నేతలు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కోడూరు జనసేన నేతలు వెల్లడి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. కొడాలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మండలి వెంకట్రావు. భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం నివాసంలో ఘనంగా వేడుకలు. ఆ మహనీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్. గోదావరికని వన్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు గోదావరికనిలోని శ్రీ చైతన్య డిగ్రీ, గాంధీ కళాశాల, బూకాస్ కాలేజ్, కాకతీయ కళాశాలల 350 మంది విద్యార్థులతో శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ, టీజీ ఎన్ఏబీ డీఎస్పీ ఉపేందర్, టీజీ ఎన్ఏబీ సిఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎంత ప్రమాదకరమో, వాటికి శిక్షలు ఎలా ఉంటాయో, అలాంటి ఇతర విషయాల గురించి కూడా వివరించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళ సహకారంతో ఇప్పుడు ఒక అవేర్నెస్ కార్యక్రమం చేశాం. దీనిలో గోదావరికని ప్రజలకు మాకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మాతో షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ సమాచారం చాలా గోప్యంగా ఉంచి ఆ నేరస్తులను పట్టుకొని తగిన శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తాం. కాబట్టి ప్రజలందరికీ మనకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు లభించిన ఏ చిన్న సమాచారం అయినప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా పోలీసులతో షేర్ చేసుకోవాల్సిందిగా మనం తీసుకుంటలేము. ముఖ్యంగా ఇప్పుడు మీరంతా ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత పై చదువుల గురించి వేరే వేరే పట్టణాలకు వెళ్తారు. హైదరాబాద్ కానీ, లేదా చెన్నై కానీ, బాంబే కానీ, అక్కడికి వెళ్ళి చదువుకునేందుకు వెళ్తారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు స్నేహితులు ఏర్పడతారు. స్నేహితులు అంటే దోస్తులు. ముఖ్యంగా ఇది దోస్తుల ద్వారానే మనకు అలవాటు అవుతుంది. ముచ్చట్లు ఎక్కువైనా అందరి సైలెన్స్. గంజాయి బారిన కానీ, డ్రగ్స్ బారిన కానీ పడకుండా ఉండేందుకే మీకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ అవగాహన లేక చాలా మంది ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఈ గంజాయి ఎటువంటిదంటే, మన బంతి మొక్క తెలుసా? బంతి పువ్వు, బంతి చెట్టు ఎట్లా ఉంటుందో సేమ్ గంజాయి. ఎందుకు? ఈ గంజాయి చెట్టు అనేది కొంచెం ఘాటైన వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే బంతి చెట్టు మధ్యలో పెంచుతారు. అసలు ఎవరైనా కానీ ఈ కేసులో ఇరుక్కున్నట్లయితే, కాకపోతే మీకు తెలిసి ఉండాలి అదేంటిది, దాని ద్వారా ఎలాంటి చెడు ప్రభావాలు ఉంటాయి. అందులో హీరో ఏం చేస్తాడు? మంచి డాక్టర్ అయిన డ్రగ్స్ అలవాటు పడి జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు. నెక్స్ట్ యానిమల్ సినిమా చూసినా హీరో ఎవరు? ఆయన ఏం చేస్తాడు? కాకపోతే అవి సినిమాలలో. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు భారీ మొత్తంలో లాకర్లలో భద్రపరిచిన బంగారం ఎత్తుకు వెళ్లారు. గ్యాస్ కట్టర్తో కిటికీని కట్ చేసి బ్యాంక్ లోపలికి ప్రవేశించారు దొంగలు. చోరీకి పాల్పడ్డారు. బ్యాంక్ నిర్వాహకులు ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మీరు లేకుండా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఓ స్థలంలో గుడి నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు ముదురుతున్నాయి. 20 ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని కొనుగోలు చేసిన కాలనీ వాసులు
ప్రస్తుతం హనుమాన్ గుడి నిర్మాణం కోసం సన్నద్ధమయ్యారు. దీంతో ఆ స్థలం చుట్టూ ఉన్న కుటుంబాలు గుడి నిర్మాణం జరిగితే దాన్ని నీడపడడం వల్ల ఇబ్బందులు వస్తాయని సెంటిమెంట్ వివాదానికి తెరలేపారు. గత 4 రోజుల నుంచి ఆలయం ట్రస్ట్ సభ్యులతో పాటు స్థానికుల మధ్య వివాదం తీవ్రమవుతుంది. గుడి నిర్మాణ విషయంలో ఇటీవల ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఏకంగా రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు అతని అనుచరులపై పెట్రోల్ పోసి అత్యాత్నానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద దేవకి మేము భూమి భయాన పెట్టినాం. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. పెట్టిన తర్వాత మాకు ఇంటింటికి 5,000 రూపాయలు వసూలు చేసుకొని అందరం కలిసి 2006లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. రిజిస్ట్రేషన్ చేయించుకుని తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత మా ముందైన ప్లాట్ కొన్నాడు. వీళ్ళు కూడా మా రిజిస్ట్రేషన్ అయినాక ఇల్లు కట్టుకున్నారు. మమ్మలను గుడి ఇక్కడ కట్టద్దు, ఇక్కడ ఎవరు ఉండద్దు అని ఆ ముందటి ప్లాట్ అయినా మమ్మలను బెదిరిస్తుండు, చంపుతానని ఫోన్లు చేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుండు. ఇక పెద్దలు అందరూ కలిసి మమ్మలను ఒక గుడి కట్టుకునేటట్టు చేయాలి. ఎమ్మెల్యే సాబు కూడా మాకు సహకరించి ఇది సాయం చేయాలని కోరుతాను. ప్రజానీకానికి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ నమస్కారం. మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, దుర్గామాత పూజ, వినాయక చవితి వేడుకలు ఇక్కడ పూజలు చేస్తాము. అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? మేము ప్రతి సంవత్సరం చేస్తాం. 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాల నుండి అంతకుముందు అక్కడ సురేందర్ గారి జాగాలో చేసేవాళ్ళం. ఆయన ఇల్లు అమ్మిన తర్వాత ఇక్కడ ప్లాట్ కొన్నాం డక్కన్ మురళి గారి దగ్గర నుండి. ఆయన మాకు కన్సెషన్ కూడా ఇచ్చిండు. గుడి అంటే నేను ఇక్కడ ఉండటం లేదు, కరీంనగర్ వెళ్తున్నా, నా వంతు చందా అని ఆయన మాకు కన్సెషన్ ఇచ్చి ఈ 3 గుంటల జాగా కొన్నాం. మేము కొన్న తర్వాత పక్క ప్లాట్ ఆయన కొన్నాడు. ఇక్కడ గుడి కట్టొద్దు అంటే చర్చిలు ఉండొచ్చా, మరి గుడి ఉండొద్దా? దాన్ని ప్రజలు ఆలోచించాలి. మీడియా మిత్రులకు మా నివేదన ఒక్కటే, మా ఈ కష్టాన్ని దయచేసి హైలైట్ చేసి వాస్తవం రాయండి. మీరు మాకేదో ఫేవర్ చేసినట్టు కాదు. మీకు దోచిన విధంగా మాది తప్పు ఉంటే మాదని రాయండి. లేదు మీది తప్పు లేదంటే గుడి కట్టడంలో తప్పేం లేదు. ఇక్కడే 2 చర్చిలు ఉన్నాయి, మరి హిందువులకు ఒక్క దేవాలయం ఉండొద్దా? దయచేసి ఆలోచించండి, సహకరించండి. నమస్కారం. సోదరులందరికీ, మా కాలనీ సోదరులందరికీ, మా కాలనీ వాసుల తరపున, మా మహిళా భక్తులందరి తరపున నమస్కారం. మేము ఇక్కడ గుడి కట్టుకోవడం మేము ఇప్పుడు అనుకున్నది కాదు. 20 సంవత్సరాల క్రితమే జాగా తీసుకొని అప్పటి నుంచే మేము అనుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. అప్పుడు మా తర్వాతనే ఇతను ల్యాండ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మేము అప్పటి నుంచే ఇక్కడ అంకుల్ వాళ్ళని కూడా మేమే ఫోర్స్ చేసి అంకుల్ వాళ్ళని ముందట పెట్టి మేము కట్టుకోవాలనుకుంటున్నాం. మేము ఆడవాళ్ళం కదా అనేసి అంకుల్ మాకు దేనికైనా అంకుల్ కాలనీలో ఏం జరిగినా అంకుల్ మేము అంకుల్ దగ్గరికి వెళ్ళి సమస్య ఏదైనా కూడా, ఏ శుభకార్యమైనా ఏదైనా అంకుల్ దగ్గరికి వెళ్ళి మేము సంప్రదించి చేయించుకుంటాం. కాబట్టి ఈ గుడి విషయంలో మేము దుర్గా నవరాత్రులు అంకులే ముందుండి నడిపిస్తారు. మమ్మల్ని వినాయకుడు పెట్టిన అంకులే ముందుండి నడిపిస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా అంకుల్నే ముందు పెట్టి మేమందరం కలిసి గుడి కట్టుకోవాలని అంకుల్ని మేము సాగర్రావు అంకుల్ గారు వీళ్ళందరూ, ముత్యాల అంకుల్ వీళ్ళందరూ మాకు ముందుండి నడిపిస్తారు. కాబట్టి వాళ్ళని మీరు ముందుండి మాకు నడిపియండి, మాకు గుడి కట్టియండి మేమని అంకుల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి
మేము కట్టించుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అబ్జెక్షన్ చెప్పినా ఈ గుడి మాత్రం ఆగదు. అంకుల్ వాళ్ళు మాకు ఒకవేళ అంకుల్ వాళ్ళందరూ ఏమైనా అబ్జెక్షన్ చెప్పినా మేము ఆడవాళ్ళందరం కలిసి మనిషి కొన్ని డబ్బులు వేసుకొని గుడి కట్టుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు కాదు, మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటున్నాం కదా. అప్పుడే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు పెట్టిన శ్రీరామనవమి, దుర్గా నవరాత్రులు ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడే గుడి కట్టుకోవాలి. మేము ఎక్కడికో పోదలుచుకోలేదు. మేము అందరం ఇక్కడ దగ్గర ఉంటుంది మాకు. మేము గుడి కట్టుకోవాలి, మేము రోజు రావాలి కాబట్టి మేము ఇక్కడే కట్టుకుంటాం. ఎవడు ఆబ్జెక్షన్ చెప్పినా మేము వినేది లేదు. జై శ్రీరామ్. గచ్చిబౌలి రాయదుర్గంలో సర్వే నంబర్ 3, 4, 19, 1లో ఉన్న 21 ఎకరాల భూమి మా తాతల కాలం నుండి మాకు వచ్చిన భూమి అని, గత 50 సంవత్సరాల నుండి అది మా ఆధీనంలోనే ఉందని బాధితులు తెలిపారు. మా భూమిలో ఇప్పుడు కొందరు వచ్చి అది ప్రభుత్వ భూమి అని మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మా కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు నమోదు చేసి చర్లపల్లె జైలుకు తరలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మనవి ఏమనగా మా భూమిని మాకు ఇప్పించాలని, మా కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని మీడియా సమావేశంలో వాళ్ళ బాధని ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాయదుర్గం వీళ్ళ తండ్రి అయినా కానీ ఈ రజాకన్నా కానీ వాళ్ళది సొంతం భూమి. ఈయన శ్రీనివాస్ నాయక్ అనే ఆయన మొన్న మధ్యలో వచ్చి వీళ్ళని చాలా టార్చర్ పెట్టి వీళ్ళని ఈ విధంగా చేసుకుని తప్పు. కానీ ఒక్కటైతే నిజము, పైన భగవంతుని భయపడాలి. వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇయనికి తప్పు లెక్కలు చేసి ఇట్లా చేసుడు మంచిది కాదు, ఇది న్యాయము కాదు. ఎందుకంటే వాళ్ళ సొత్తు వాళ్ళది, వాళ్ళ కష్టజీతం అది. వాళ్ళ తండ్రి కానీ ఆయన రజాకన్నా కానీ చాలా మంచి మనుషులు ఉండే వాళ్ళు, మంచోళ్ళు. వాళ్ళ సొంతముది. వాళ్ళు కమ్సకము దర్గాల 200-300 మందికి తెలుసు. అందరు వస్తారు కావాలంటే, వచ్చి సైడ్ మీద నిలబడతారు, పోరాడతారు. ఎందుకు ఇట్లాంటి పనులు చేయాలి? శ్రీనివాస్ నాయక్ లెదర్ ఫ్యాక్టరీ అంటే లెదర్ ఫ్యాక్టరీ ఎవరు వాళ్ళు లీజుకి ఇచ్చిన వాళ్ళు? వీళ్ళ తండ్రి కదా లీజుకి ఇచ్చింది, వీళ్ళ తండ్రి లీజుకి ఇచ్చిండు. 21 ఎకరా 23 గుంటాలు ఇక్కడ చూడు, 21 ఎకరా 23 గుంటలు. అది రోడ్ కటింగ్ పోయినా కానీ వాళ్ళు పైసలు తీసుకోలేరు. వాళ్ళదే భూమి. నేను పుట్టింది అక్కడనే, పెరిగింది అక్కడనే. మా తాత ముత్తాతలు అమ్మ అంతా మాది అక్కడనే. నిజమే, వాళ్ళదే భూమి. చంపాపేట ఎస్వీఆర్ఎస్ నీలాద్రిలో 303 అపార్ట్మెంట్లో నివసించే కవిత వెంకటేశ్వరరెడ్డి ఎస్ఎన్ కార్డేకర్స్ ఆధ్వర్యంలో పూల దీపాలతో శివుని అలంకరణ ఘనంగా అలంకరించుకుని దీపారాధన చేసుకోవడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమానికి ఎస్వీఆర్ఎస్ అపార్ట్మెంట్ మహిళలందరూ సహాయ సహకారాలు అందించడం జరిగింది. కార్తీక మాసం పురస్కరించుకుని దీపారాధనతో శివుడిని ప్రార్థించడం వలన ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎస్ఎన్ఆర్ కార్ డెకరేషన్ ఆధ్వర్యంలో ఇదే విధంగా ఈ యొక్క చక్కటి అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని మీడియాకు తెలియజేశారు కవితారెడ్డి. కార్తీక మాసంలో అందరు మహిళలు కలిసి శివుని అలంకరించారు. అపార్ట్మెంట్లో అందరూ మంచిగా యోగంగా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఎస్వీఆర్ఎస్ నీలాద్రి ఆధ్వర్యంలో మహిళలు అందరూ పూల అలంకరణ, దీపాలు అన్నీ వెలిగించారు. అందరూ మంచిగా ఉండాలని కోరుచు కార్తీక మాసంలో అందరు మహిళలు కలిసి శివుని అలంకరించారు. అపార్ట్మెంట్లో అందరూ మంచిగా యోగంగా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఎస్వీఆర్ఎస్ నీలాద్రి ఆధ్వర్యంలో మహిళలు అందరూ పూల అలంకరణ, దీపాలు అన్నీ వెలిగించారు. అందరూ మంచిగా ఉండాలని కోరుచు
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆ మహనీయురాలికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గడ్డి అన్నార, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని అసెంబ్లీలో అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ అన్నారు. మంగళవారం ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ అవుట్ ఫాల్స్ స్లూయిస్, తుఫాన్ రక్షిత భవనాల మరమ్మతులు తదితర పనులు ప్రభుత్వం తక్షణమే చేయాలన్నారు. 47 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున వచ్చిన దివిసీమ ఉప్పెన గురించి అసెంబ్లీలో మండలి ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాదాపు 10,000 మంది మరణించడం, లక్షలాది పశువులు అసులు బాయటం, కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరగటం, అంతేకాకుండా ఊలు తుడిచిపెట్టిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున తాడి చెట్టు ఎత్తున ఉప్పుని వస్తే దాని రెట్టింపు ఎత్తున మానవత్వం ప్రతిస్పందించింది. జాతీయ అంతర్జాతీయ సేవా సంస్థలు వచ్చి మళ్ళీ మరుభూమిగా మారిన దీవిసేవగా చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అంచేత ఈ రోజున ఈ శాసనసభలో ఆనాడు ఎవరైతే మానవతా దృక్పథంతో మనకు సహాయం అందించిన జాతీయ అంతర్జాతీయ సంస్థలకు, సేవామూర్తులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇవాళ ఆ తర్వాత కూడా మనకు తరచూ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. అందులో మా దివిసం ఎప్పుడు కూడా తుఫాన్లకి, వరదలకి తీవ్రంగా నష్టపోయే ప్రాంతం. అయితే 77 ఉప్పిన తర్వాత మనకి సైక్లోన్ షెల్టర్స్ అనేవి కట్టాలని చెప్పిన ఆలోచన అప్పుడు వచ్చింది. అప్పుడు కట్టారు. కానీ అవన్నీ 47 సంవత్సరాలు అవడంతో ఇవాళ శిథిలమైన పరిస్థితి వచ్చింది. అంచేతన ప్రభుత్వాన్ని కోరేది మళ్ళా ఎక్కడైతే శిథిలమై మనం కూల్చివేసామో ఆ షెల్టర్లన్నీ కూడా పునర్నిర్మాణం చేయించాలని చెప్పిన ఈ సందర్భంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దివిసీమకు రక్షణ కవచంగా ఉన్న సముద్రం కట్ట ఈ రోజున శిథిలమైన పరిస్థితి వచ్చింది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ సముద్రం ఎత్తు పెరుగుతుంది. ఆ ఎత్తు పెరిగిన సందర్భంలో, సముద్ర మట్టాలు పెరిగిన సందర్భంలో ఉప్పు నీరంతా కూడా చొచ్చుకొచ్చి కొన్ని వేల ఎకరాలు వాళ్ళ పంట నష్టం జరుగుతున్న పరిస్థితి. అంచేత ఆ సముద్ర కట్టను మళ్ళా పునర్నిర్మాణం చేయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. అలాగే దాదాపు అవుట్ ఫాల్ స్లూయిస్ అన్ని కూడా ఇవాళ 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా కకావికలం చేయటం, దాంతో పూర్తిగా రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లుగా అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ తనయుడు, నియోజకవర్గ యువ నాయకుడు మండలి వెంకట్రామ పేర్కొన్నారు. మంగళవారం ఘంటసాల మండలం కొడాలి PACS ఆవరణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రైతులు ధాన్యం స్వయంగా విక్రయించుకోలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని తెలిపారు. నగదు చెల్లింపులకు కూడా ఆలస్యం జరిగిందన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మార్పు చెందే అవకాశం ఉందన్న ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలన్నారు. కానీ ఇంకెవరైనా లేట్ చేసినా కానీ ఆ సమాచారం మాకు వచ్చేస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ GPS వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కావున GPS ఉన్న వెహికల్లోనే మీరు ధాన్యాన్ని అక్కడికి తరలించవలసిందిగా కోరుచున్నాము. ఇలా చేసిన తర్వాత అక్కడ వాళ్ళు దించుకుంటారు. అక్కడ ఏమైనా అభ్యంతరాలు ఏమైనా వ్యక్తపరిచినట్లయితే కనుక వెంటనే మా రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్కి మెసేజ్ వస్తుంది. వాళ్ళు ఆ మిల్లరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ మాట్లాడుకుని ఎక్కడ పొరపాటు జరిగిందనేది ఇచ్చేస్తారు. వాళ్ళిద్దరే బాధ్యులు. రైతుకి ఎటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు. ఏమైనా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి మధ్య ఏదన్నా ఎనాలిసిస్ దాంట్లో ఇష్యూ ఉంటే కనుక వెంటనే మేము మొబైల్ టీంకు ఫోన్ చేస్తాము. మచిలీపట్నంలో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ఇక్కడికి వచ్చి అనాలిసిస్ చేసి దానికి కరెక్ట్ ప్రైస్ అనేది నిర్ధారించి చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఈసారి నిష్పక్షపాతంగా ఎవరికి కూడా ఇబ్బంది లేని విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా చేసినటువంటి ధాన్యం సేకరణ విధానం అండి. దీనిలో మేము ఇప్పటికే అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేసినాటికి వెంటనే 2 రోజుల్లోనే ధాన్యం తోలినటువంటి సరుకు తాలూకు పేమెంట్లు కూడా అటు ఇటు రైతు మాట్లాడకుండా జరిగిపోతుంది. ఈ వడ్లు ఏంటంటే ఇక్కడ దగ్గరలో రైస్ మిల్స్ ఉన్నాయి. ఇలా ట్రాక్టర్ల మీద రైతులు తీసుకొచ్చేస్తే వాళ్ళకి 30 రూపాయలు 40 రూపాయలు మామూలుగా సంచుల్లో వేసి ట్రాక్టర్లు వేసి తీసుకురావాలంటే 40 రూపాయలు అవుతుంది. మళ్ళీ సైక్లోన్ అంటున్నారు వాతావరణం. రేపు కుప్పలేసి చేసే వడ్లు అంటే ఏవో గారు చెప్పిన ప్రాసెస్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే సంచులు ఆల్రెడీ మిల్లర్ సంచులు ఇచ్చేస్తారు. మనం ఆల్రెడీ నోట్ చేసేసుకుని
సంచుల ప్రకారం డైరెక్ట్గా మిల్లుకు తోలేస్తారు. అది రైతుకు కూడా బెనిఫిట్. కిందసారి గవర్నమెంట్లో ఆందోళన చేసింది కూడా రైతులకు దాని గురించి. ఆ సిస్టమ్ అది కాకుండా ఇప్పుడు దీని వరకు పచ్చి ఒడ్డు ఎలా అయితే దగ్గరలో ఆ మిల్లుకి దూరం వెళ్ళే మాట్లాడుకుని తోలుకునే వాళ్ళు సంచుల్లో మీరు అన్నట్టు ఆరుదలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కొంత ఆయుసులు బట్టి కూడా మనం ఆర్బీకేల నుంచి మనం ఇది చేస్తే మామూలు ఇది అవుతుంది. రైతులు చెబుదాం అనుకున్నది కూడా నాకు తెలుసు అదే. అలాగే ప్రతి ఒక్క ఆర్బీకేకిను ఇందాక ఏవో గారు చెప్పినట్టుగా మన ఇక్కడ ఆర్బీకేకి గుమ్మడి పనిని చేసాము. ఆ పని ఎదురుండా అలాగే ఒక రైతు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటారు. పైన రాజబాబు అలాగే ఎమ్మెల్యే గారు ఏ సమస్య ఉండా ఇది ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టిలో చెప్తే ఓవరాల్గా ఆయన చెప్పన్నాడు. మనకు కావాల్సింది రైతుకి బెనిఫిట్, రైతుని ఇబ్బంది పరచకూడదు. అధికారం ఏదైనా పైన ఉంటే టెక్నికల్గా చిన్న చిన్నవి ఉంటే మీరు మండల కమిటీ మాట్లాడవచ్చు. కలెక్టర్ గారికి సార్ కూడా ఇక్కడ ఏఓ గారు కానీ పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. అయితే ఒకటే మనం గమనించుకోవాలి, మన ప్రాంతం ఎప్పుడు కూడా తుఫాను కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు విపత్తులతో ఇబ్బంది పడుతున్న ప్రాంతం. సో రైతులందరూ కూడా అది ఎప్పుడైతే వస్తుందో అందరూ కూడా అక్కడికి వెంటనే అందరూ కూడా వారి ధాన్యాన్ని పంపించాలని ఒక ఆలోచన ఉంటుంది. గతంలో కూడా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇవాళ నవంబర్ 19 మనం గుర్తు చేసుకుంటే ఇవాళ ఉప్పెన దినోత్సవం. అంటే దివిసీమ చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేని రోజు ఇది. ఎందుకంటే సైక్లోన్ వచ్చి దగ్గర 10,000 ప్రాణాలు పోవటం, పొలాలు నష్టపోవటం అలా అన్నీ జరిగింది. అట్లా ఎప్పుడు ఏ సైక్లోన్ వస్తుందో మనకు తెలియని పరిస్థితి కనుక అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రైతులు ఎప్పుడు అది పంపిస్తే వారికి వెంటనే స్పందించి అది తీసుకునే విధంగా మనం వాటికి వెంటనే డీలే అనేది ఉండకూడదు. గత 5 సంవత్సరాలు మనం చూసుకుంటే రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. సంచీలు ఇచ్చే దగ్గర నుంచి చివరికి ధాన్యం అది మిల్లుల దగ్గరికి వెళ్ళే వరకు ప్రతిదీ ఇబ్బందే జరిగింది. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఏ మిల్లు అంటే ఆ మిల్లు రైతే ఎన్నుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి వీళ్ళు ఎప్పుడైతే ఈ ట్రాక్టర్ల ద్వారా పంపించిన ధాన్యాలు ఇందట మన కుమార్ రాజా గారు చెప్పినట్టు అక్కడ డీలే లేకుండా, ఎందుకంటే దాని యొక్క గ్రేడ్ అవన్నీ చెక్ చేసేటప్పుడు అక్కడ డీలేలు అనేది లేకుండా ఫాస్ట్గా చేసేందుకు, అదేవిధంగా రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి. ఈరోజు రైతులకి కూడా మీరు గమనిస్తే అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. జిల్లా కేంద్రాలు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే దానికి ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ రవాణా ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా ఒకవేళ కానీ వాళ్ళు తోలుకుంటే వారి అకౌంట్లో వేస్తామని కూడా ఈరోజు కూటమి కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సనక భాస్కర్రావుకు చెందిన పూరిల్లో అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమవగా బాధిత కుటుంబాన్ని మంగళవారం నాడు కోడూరు మండల జనసేన పార్టీ నేతలు పరామర్శించారు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక తహసీల్దార్ టి శ్రీను నాయక్ కలుసుకుని సంఘటన వివరాలు తెలియచేయగా వెంటనే సంబంధిత విఆర్ఓని సంఘటన ప్రాంతానికి తహసీల్దార్ పంపించారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య, నీటి సంఘాల మాజీ అధ్యక్షులు పూతబోయిన సీతారత్న, సాయిబాబు, బీజేపీ ఆర్డీఏ కృష్ణా జిల్లా కార్యదర్శి కొండవీటి రామకృష్ణ, మాజీ డీసీ వైస్ చైర్మన్ కాగిత రామారావు పాల్గొన్నారు. ఆంధ్రపుర గ్రామం రోడ్డు పక్కన పూరిల్లు ప్లస్ వాటర్లో దాని పక్కన ఆంజనేయ స్వామి గుడి ముందు అయితే మధ్యాహ్నం ఒక శవం తీసుకెళ్తా వాళ్ళు అవాయిసవాయిలు కాల్చడం మూలంగా అందులో ఒకటి వచ్చి మా ఇంటి మీద పూరిళ్ళ మీద పడి అది కాలుకుంటా ఇదైంది. లోపు మాకు ఫోన్ చేశారు వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు. మేము వేరే చోట ఎక్కడో ఉన్నాం, అక్కడి నుంచి వస్తా ఫైర్ యాక్సిడెంట్కి ఫోన్ చేస్తే అక్కడేమో వాళ్ళు కలవలేదు. ఈ లోపు వచ్చాము. చుట్టుపక్కల గ్రామస్తులు మేము వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి దాన్ని ఆర్పేశారు. ఏరా వచ్చేసరికి ఇట్లా జరిగినాక కనీసం 70-80 వేల రూపాయలు ఆస్తి నష్టం జరిగి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో గొర్రెల మేకల పెంపకదారుల సంఘ చైతన్య సదస్సు నిర్వహించారు. అన్ని గ్రామాల నుండి సొసైటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి అదేపురం రాఘవన్న, జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి బుగ్గా చంద్రమౌళి, కొండా శ్రీశైలం పాల్గొని వలిగొండ మండలం గొర్రెలు మేకల పెంపకదారుల సంఘ అధ్యక్షులుగా నాతర్లగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉలిపి మల్లేశంను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితో పాటు కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ గొర్రెలు మేకల పెంపకదారుల సభ్యులకు ఐడి కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పెంపకందారులకు బ్యాంక్ లోన్ సబ్సిడీతో పాటు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహం కల్పించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
దసరా రోజు జనగాంలో వాళ్ళు ఒక దగ్గర పెట్టుకొని మంద పెట్టుకొని అక్కడే ఉన్నారు. వాళ్ళు ఈ గోడవతల వాళ్ళు ఉన్నారు. గోడవతల నుంచి వచ్చి 8 రోజులు ఎత్తుకోండి. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే వాడు సీసీ కెమెరాలు చూసినా ఏం దొరకలేదు. అదే లోకల్ వాళ్ళైతే కొంచెం ఒత్తిడి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఎవరు దిక్కులేనటువంటి పరిస్థితి. ఇట్లాంటివి చాలా ఇవాళ గొర్రెకాపర్ల మీద దాడులు జరుగుతాయి. మరోవైపు అటవీ అధికారుల దాడులు కూడా పెరిగినాయి. ఒకప్పుడు అడవి శాఖ భూములలో గొర్రెలు మేపుకోవడానికి పోతే ఏమి అనకపోయింది. కానీ ఇప్పుడు అడవి చుట్టూ మొత్తం పెద్ద పెద్ద కందకాలు పెట్టడం లేదా గోడలు పెట్టడం, అందులోకి పోవద్దని చెప్పి ఇట్లాంటి కొత్త రకమైన సమస్యలు. అంటే మీ ప్రాంతంలో మరి అడవి భూమి ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం అట్లాంటి పనులు ఇవన్నీ మొత్తం వృత్తి నుంచి మనల్ని దూరం చేయడానికి ఈడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. మనం ఇన్ని రోజులు కూడా ఈ 7 సంవత్సరాల కాలం అంతా కూడా మన పరిస్థితి అంతా ఎక్కడ తిరిగిందంటే కేసీఆర్ చుట్టూ అంటే గొర్రెలిత్తంటే కాబట్టి కేసీఆర్ గొర్రెలిత్తంటే ఆయన ఈయనన్న ప్రతిసారి ఇచ్చిందంటే మంచిగా రావట్లేదని దీని చుట్టూ కార్యక్రమాలన్నీ కూడా సంఘం చైతన్య సదస్సుకు వచ్చినటువంటి వేదికపైనటువంటి సంఘ పెద్దలు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. అయితే ఈ మండలంలో చూసినట్లయితే ఇంతకుముందు పెద్దలు అన్నట్టు ఒలిగొండ మండలం చాలా పెద్దది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మండలం. 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 37 గ్రామ పంచాయతీల్లో 31 సంఘాలు ఉన్నాయి. ఇన్ని సంఘాలు ఉన్నటువంటి అంటే మనం గొర్రెల మేక పెంపకదారుల సంఘాలు ఉన్నట్టు ఇన్ని సంఘాలు ఉన్నటువంటి మండలం ఎక్కడా లేకుండొచ్చు. అయితే ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసినందుకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ఇంత ఉత్సాహంతోని సదస్సును ఏర్పాటు చేశారు కానీ సభ్యులు లేకపోవడం విచారం. అంటే 31 సంఘాలు ఉన్నప్పటికీ ఒక సంఘానికి 10 మంది వచ్చినా 300 మంది అయ్యేటోళ్ళు, కానీ ఎక్కడి నుంచి కూడా వచ్చినట్టు కనిపిస్తలేదు. అత్యధికంగా గోకారం, నాతాలగూడెం, మల్లెపల్లి కొన్ని గ్రామాల నుంచి ఒకరిద్దరు వచ్చినట్టే కనిపిస్తుంది. అయితే ముందుగా సమాచారం ఇంకా కొంచెం ముందు ఇచ్చుంటే వచ్చేలేము. అయితే ఇట్లాంటి సదస్సులు ఏర్పాటు చేసి మన సంఘాలకు ప్రోత్సాహాన్ని అందించినట్లయితే మనకు ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కార్యదర్శి ఉడత రవీంద్ర గారికి, అదేవిధంగా మన రాజన్న గారికి, నాతాలగూడ సర్పంచ్ మల్లేశన్న గారికి, దయ్యాల నరసింహన్న గారికి, మన పులిగిల అన్నగారికి, మన శ్రీశైలమన్న గారికి, చంద్రమౌళి గారికి, మరి సీనియర్ నాయకులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మంచిగా కష్టపడిన చేకూరు నరసన్న గారికి, సుక్షాల కృష్ణ గారికి, మిగతా మల్గ రామరావు గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మ్యాక్సిమం నాకు తెలియని పేర్లు ఇవ్వలేవు. అందరి పేర్లు రావడానికి లేట్ అవుతున్నది. దయచేసి ఏ ఊరికి వచ్చినా ఊళ్ళో పూట వచ్చినప్పుడు ప్రతి ఊరుకు మంచిగా అభిమానించినటువంటి గొల్ల కుర్మ గొర్రెల కాపర్లందరూ కూడా ఈ వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటికి కూడా ఎన్నోసార్లు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మీటింగ్ కూడా ఇవ్వాలంటే పళ్ళ సీజన్ బట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల రాకుండొచ్చు. ఊర్లలో ఉన్నటువంటి మన యొక్క గొర్రెల కాపర్లు కానీ గొల్ల కుర్మలు కూడా మీటింగ్ చేసినటువంటి ఈ యొక్క నాయకులు అందరూ కూడా మంచి చేసినట్టు తలుచుకుంటలే. కాకపోతే కొన్ని సమస్యల వల్ల పనుండి రాకపోవచ్చు. అందులో ఒక 1% 2% నాకేంటి అది ఒక తెలియబెట్టింది అన్నట్టు 1% 2%. చాలా మంది కూడా 98% కూడా మనం పోలేకపోయినాం. చాలా పోయితో లేదు, పోయి మంచిగా ఆర్గనైజ్ చేయాలనుకుంటలేం. మేము కూడా ముఖ్య అతిథిగా వచ్చిన మన రాష్ట్ర కార్యదర్శి ఉడత రవీంద్ర గారికి, అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి మన మధ్యపురం రాజన్న గారికి, మండల కార్యదర్శి చంద్రమౌళి గారికి, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సూర్యనారాయణ గారికి, ఇక్కడ ఉన్న అధ్యక్షులకు, సభ్యులకు, నాయకులకు అందరికీ, మన నాతాలగూడెం సర్పంచ్ మల్లేశన్న గారికి అందరికీ పేరు పేరున వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఇక్కడ ఈ ఒలిగొండ సదస్సు పెట్టిన ఉద్దేశం ఏంటంటే గొర్రెల మేకల పెంపకదారుల సంఘం సమస్యల మీద, ఈ సమస్యలు ఏదైతే మనకు ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీసుకొని ఒక సదస్సు ఏర్పాటు చేసి ఇందులో ఒక కమిటీ వేసుకొని భవిష్యత్తులో మన సమస్యల మీద పోరాడడానికి
ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గొర్రెల మేకల పెంపకదారుల సంఘం 1995లో ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడు ఏర్పడినప్పుడు మన ఉమ్మడి జిల్లాలో ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘము గొర్రెల మేకల పెంపకదారుల సమస్యల మీద ఏర్పడ్డ సంఘం ఇది. అప్పుడు నోముల నరసింహ గౌరవాధ్యక్షునిగా ఉండి అప్పుడు ఈ సంఘం ప్రారంభమైంది. అప్పటి నుండి చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్లు ఇవ్వాలని, గొర్రెల కాపర్లకు చనిపోతే ప్రమాదంలో చాలా కాలం తర్వాత ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. వల్లిగొండ మండలం అయితే ఈ మండలంలో చైతన్య సదస్సు ఏర్పాటు చేయడానికి ఒక 10-15 రోజులుగా చాలా ఎక్సర్సైజ్ ఈ సభకు చేయవలసినటువంటి కసరత్తు అంతా కూడా చేయడం జరిగింది. ఇక్కడే ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఈ వల్లిగొండ మండలము ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో కానీ అత్యధికమైనటువంటి సొసైటీలు ఉన్నటువంటి ప్రాంతం, పెద్ద మండలం. ఈ మండలంలో సుమారు 37 గ్రామ పంచాయతీలు, 31 సొసైటీలలో చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి 3732 మంది సభ్యులు సుమారు 2015 నాటికే ఉన్నారు. అంటే ఇంకా ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అంటే వల్లిగొండ మండల జనాభాతో పోల్చినప్పుడు మన సామాజిక తరగతి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు సమగ్ర కులగణన, సామాజిక ఆర్థిక కులగణన జరుగుతుంది కాబట్టి ఇంకా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంకొక వారం 10 రోజులు ఈ గణాంకాలు పూర్తయితే ఇంకా ఎక్కువ వచ్చేట అవకాశం ఉంది. అందుకనే ఇంత దగ్గర గొర్రెల మేకలు 55,000 సంపద ఉంది ఇక్కడ. ఇవి కాకుండా బర్రెలు, పాడి పరిశ్రమ, ఆవులు, దిర్శావులు, ఈ వృత్తి మీద ప్రధానంగా ఎక్కువ మంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవనిగడ్డ నియోజకవర్గ కోడూరు మండలంలో అగ్ని ప్రమాద సంఘటన, ప్రాంతాన్ని పరిశీలించిన జనసేన నేతలు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కోడూరు జనసేన నేతలు వెల్లడి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. కొడాలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మండలి వెంకట్రావు. భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం నివాసంలో ఘనంగా వేడుకలు. ఆ మహనీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.